ఈ నెల 24వ తేదీ నుంచి క్రీడాకారులు అదేవిధంగా ఈ ప్రాంత మరి ముఖ్యంగా మంగళగిరి ప్రాంత క్రికెట్ అభిమానులు ఉత్సాహపరిచే విధంగా ఆంధ్ర క్రికెట్ స్టేడియంలో మొట్టమొదటిసారి డే అండ్ నైట్ ఏపీఎల్ మ్యాచెస్ జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. ఈ మ్యాచెస్ సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినట్టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేసీఆర్ చెన్ని ఇప్పటికే విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇక మంగళగిరి ప్రాంత యువతతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఎవరైతే ప్రేక్షకులు ఈ ఆంధ్ర క్రికెట్ స్టేడియం చేరుకోవడానికి రూట్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. దీన్ని వీక్షించండి. ఆంధ్ర క్రికెట్ స్టేడియం చేరుకోవడానికి మొత్తం 3 ప్రధాన మార్గాలు ఉన్నాయి. అటు గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే విజయవాడ వైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు. ముందుగా గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా సరే కారు ద్వారా కావచ్చు, 2 వీలర్ ద్వారా కావచ్చు, ఎవరైనా సరే పాత బస్టాండ్ దగ్గర నుంచి రైల్వే గేట్ ద్వారా నిర్మల్ రోడ్డు మీద నుంచి ఈ ఆంధ్ర క్రికెట్ స్టేడియానికి సంబంధించి దక్షిణ మార్గం నుంచి లోపలికి రావాల్సిన పని ఉంటుంది. మొత్తం 3 గేట్లు ఏర్పాటు చేశారు. దక్షిణం, తూర్పు, అదేవిధంగా ఉత్తరం. ఈ 3 ప్రధాన గేట్ల ద్వారా మనం గ్యాలరీ లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక అటు విజయవాడ వైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎర్రబాలెం అంటే డాన్ బాస్కో స్కూల్ దగ్గర నుంచి రైట్ సైడ్ లోపలికి వచ్చేసి నవలూరు మీదుగా ఈ ఆంధ్ర క్రికెట్ స్టేడియం లోపలికి చేరుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందినటువంటి వారు ఎవరైతే ఈ పాత బస్టాండ్ సెంటర్ నుంచి నిడమర రోడ్డు ద్వారా స్టేడియం చేరుకోవాలనుకుంటారో వారందరికీ మధ్యలో రైల్వే గేట్ అనేది పెద్ద ప్రతిబంధకంగా ఉంది. ఒక్కసారి గేట్ పెడితే చాలు, అది అరగంట కావచ్చు, గంట కావచ్చు. ఈ నేపథ్యంలో అంటే ఎవరైతే స్టేడియానికి తూర్పు వైపు నుంచి రావాలనుకుంటారో దానికి ప్రత్యామ్నాయంగా పడమర వైపున అంటే విజయవాడ పడమర బైపాస్ రోడ్డు సర్వీస్ రోడ్డు గుండా E14 రోడ్డు మార్గం ద్వారా కూడా ఈ స్టేడియానికి పడమర వైపు నుంచి లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా మొత్తానికి ఈ క్రికెట్ స్టేడియానికి మొత్తం 3 మార్గాలు. ఒకటి మంగళగిరి పాత బస్ స్టాండు, రెండోది ఎర్రబాలెం డాన్ బాస్కో సెంటరు, అదేవిధంగా మూడవది విజయవాడ పడమర బైపాస్. ఇట్లా 3 ప్రధాన మార్గాల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ స్టేడియం లోపలికి రావచ్చు అంటున్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నాయకులు. ఈ నెల 24వ తేదీ నుంచి 30వ తేదీ జరిగేటువంటి ఫైనల్ మ్యాచెస్ వీక్షించడానికి అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నాయకులు తెలియజేశారు. కడపలో జరిగిన విధంగా మంగళగిరిలో కూడా భారీగా జరగాలని కోరుకుంటున్నాం. రోడ్లు కూడా చాలా తొందరగా వేస్తున్నాం. వెస్టర్న్ బైపాస్ కూడా కనెక్షన్ ఇవ్వమని కోరాము. నేషనల్ హైవేస్ వాళ్ళు కూడా అంగీకరించారు. మంగళగిరి నుంచి వచ్చే రైల్వే గేట్ దగ్గర కొన్ని గోతులు ఏర్పడినాయి, వాటిని కూడా పూర్తి చేస్తున్నాం. ఎయిమ్స్ నుంచి వచ్చే రోడ్డును కూడా 2-3 రోజుల్లో పూర్తి చేసి 3 చోట్ల నుంచి కనెక్టివిటీ ఉండి ఇక్కడ భారీ ఈవెంట్ని సక్సెస్ చేసే విధంగా కనెక్టివిటీ కూడా ఇవ్వబోతున్నాం. దీనికి తోడు ప్రతిరోజు ఒక చిన్న సుమారుగా ఈ స్టేడియం కెపాసిటీ 15,000, అది అసలు 26,000 ఉంది. కానీ దాన్ని మేము పైన ఉన్న గ్యాలరీలన్నీ కూడా మూసేసాం. పై గ్యాలరీలకు ఎవరికి అలౌట్ చేయట్లేదు. 15,000 మంది కెపాసిటీ ఉంది. త్వరగా పనులు చేయడం వల్ల ఇంకా కొన్ని కుర్చీలు కూడా వేయాల్సి వచ్చింది. ఈసారి అయితే మాత్రం ఒక 10,000 మందికి తగ్గే ఏర్పాట్లు అయితే మేము ఇక్కడ చేస్తాం.